మీరు గిట్ల ఎప్పుడైనా గోంగూర చికెన్ ట్రై జేసినారా? టేస్ట్ మాత్రం చాలా బావుంటది. మా తెలంగాణలో దీన్ని పుంటికూర చికెన్ అంటారు. దీనికోసం ముందుగా గోంగూరని మగ్గబెట్టుకోవాల. దీనికోసం ఒక పాన్‌లో ఆయిల్ పోసుకొని, గోంగూరను మొత్తం ఏసేసుకొని, అందులోనే ఒక 2 పచ్చిమిర్చిలు దాకేసి, మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీలోకేసుకొని, ఇందులో నేను ముందుగాల ఒక 10 ఎండుమిర్చి వరకు వాటర్‌లో నానబెట్టుకొని, ఆ 10 ఎండుమిర్చి గూడా ఇందులో ఏసుకొని, వాటర్ గూడా పోసుకొని, మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పోసుకొని, ఇక్కడ చూపిస్తున్న మసాలా అంతా ఏసుకొని, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరేపాకు అన్నీ యేసుకొని, అన్నీ కొంచెం సేపు ఫ్రై చేసుకొని, ఇప్పుడు ఇందులోకి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెమంతా పుదీనా యేసుకొని కలిపేసుకొని, ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్‌ని కూడా యేసేసుకోవాలి. ఇది మొత్తం కలిసేంత వరకు కలిపిన తర్వాత, ఇప్పుడు సాల్ట్ యేసుకొని మగ్గబెట్టుకోవాలి. చికెన్ మంచిగా బాయిల్ అయ్యి అందులోకెళ్ళి వాటర్ పైకి వచ్చేటప్పుడు, ఇందులోకి ఒక టమాటా చిన్న పీసెస్‌లా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగాల చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ ఉంటుంది కదా! అది కూడా మొత్తం ఇందులోకేసుకోవాలి. ఇప్పుడు జరన్ని నీళ్లు పోసుకొని, ఒక స్పూన్ మిరియాల పొడి, అట్లనే 2 స్పూన్ల కారం వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి మొత్తం. ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు మంచిగా బాయిల్ అవ్వనియండి. ఇప్పుడు ఇందులోకే 1 స్పూన్ అంత ధనియాల పొడి కూడా ఏసుకొని, కొంచెం సేపు బాయిల్ అవ్వనియండి. లాస్ట్‌లో కొత్తిమీర ఏసేసుకొని, మొత్తం కలిపేసుకొని, ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్‌లో పెట్టి మూత పెట్టేసుకోండి. అప్పుడు ఆ టేస్ట్ అనేది మీ పీసెస్‌లోకి దిగుతుంది. అంతే ఇగ అయిపోయింది. సింపుల్‌గా అయిపోతుంది. కానీ టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎట్లొచ్చిందో నాకు కంపల్సరీ చెప్పుర్రి గదా! నచ్చితే సబ్స్క్రైబ్ జేసుకోర్రి గదా!